హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు గోంగూర మటన్ చూపిస్తున్నాను. దానికి పావు కేజీ మటన్ తీసుకున్నా. అందులో మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు కారం వేసి మెత్తగా ఉడకనిచ్చి పెట్టుకోవాలి. 2 కట్టల గోంగూర, 4 పచ్చిమిర్చి తీసుకుని గోంగూర సన్నగా తరిగి ఒక పావు గ్లాసు నీళ్లు పోసి అది కూడా ఒక విజిల్ వచ్చే వరకు విడిగా ఉడికించి పెట్టుకోవాలి. పోపుకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 8 వెల్లుల్లి రేఖలు తీసుకోవాలి. ఆయిల్ మాత్రం దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మటన్ ఉడికిన తర్వాత గోంగూర కూడా వేసి అందులో కలపాలి. ఇప్పుడు మటన్ ఉడకబెడదాం. ఉడికిన మటన్లో గోంగూర పేస్ట్ వేసి కలపాలి. తర్వాత ఇష్టమైన వాళ్ళు కొంచెం పులుపు వేసుకోవచ్చు. ఒక్క పెక్క చింతపండు అయితే వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. గోంగూర వేసి కలిపిన తర్వాత ఒక్క పెక్క చింతపండు వేసి అందులో కలిపి దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు గోంగూర మటన్ కలిపి ఉడికి దగ్గర పడింది. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. అంతే, గోంగూర మటన్ రెడీ అయింది. గోంగూర మటన్ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.